శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక వృశ్చిక రాశి వారికి చూస్తున్నప్పుడు వృశ్చిక రాశికి ద్వితీయ స్థానంలో బుధుడు, అదేవిధంగా తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, శని యొక్క ప్రభావం కనిపిస్తోంది. పంచమంలో రాహువు, సప్తమంలో బృహస్పతి అనుగ్రహం కనబడుతోంది. భాగ్యంలో కుజుడు యొక్క స్థితిగతులు కనపడుతున్నాయి. లాభంలో కేతు కనిపిస్తున్నాడు. ఏ విధంగా చూస్తున్న కేతు లాభంలో ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్లోని మనకు అల్టిమేట్లీ డే ఎండ్ అనేసరికి మనకు రావాల్సిన ప్రాఫిట్ మనకు వస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇటు వచ్చేది ఆర్థిక బలం పెంచుకోవాలనుకున్న వాళ్ళు, ఉద్యోగరీత్యా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు మాత్రం చేసుకోవచ్చు. ఇది లాస్ట్ స్పెల్ ఆఫ్ గురువు యొక్క అనుగ్రహం అంటాం. అంటే ఏంటంటే ఇక నుండి 4 నెలలు ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. తర్వాత మే 15 తర్వాత గురువు అనేది మిథున రాశిలో ప్రవేశిస్తే గురువు యొక్క బలం తగ్గుతుంది. సో ఇప్పుడు ఎవరైతే ఇంకా లాస్ట్ పెండింగ్లో ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏమంటే చేసుకోండి. మంచి హైక్స్తో ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే కన్ఫర్మ్గా కనబడుతున్నాయి. ఆకస్మిక లాభాలే కనబడతాయి తప్ప నష్టం అయితే జరగదు. ఇక రెండో పాయింట్కి వచ్చినప్పుడు అంటే వ్యాపారం. కొత్త వ్యాపార శ్రీకారం చుట్టాలంటే ఈ 15 రోజుల్లో కూడా కొంత అగ్రిమెంట్స్ కానీ సిగ్నేచర్స్ కానీ చేసుకోవడం ప్రయత్నించండి. ముహూర్తాలు అనేసరికి మీకు మళ్ళీ ఫిబ్రవరి మంత్లో కనబడుతుంది. ఇప్పుడు కనబడదు, మాఘమాసంలో కనబడతాయి కాబట్టి కనీసం మాట ఖాయం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది సరైన సమయం చెప్పచ్చు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రయత్నాలు ఏం పెద్దగా కనిపించట్లేదు. అలాగే విదేశాలు చదువుకుని ఖాళీగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగరీత్యా కొంత డెవలప్మెంట్ అయితే కనబడుతుంది. అలాగే విదేశాలకి వ్యాపార రీత్యా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మాత్రం అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఆ ప్రయత్నం చేయొచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అనుకూలంగానే కనబడుతుంది, ఏమాత్రం భయపడక్కలేదు. అలాగే శుభవార్తలు వింటారు. శుభకార్యానికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. భూమి పూజ, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో చేసుకోవాలి. ఇప్పుడు ముహూర్తాలు లేదు కాబట్టి, కానీ దానికి సంబంధించిన అనుసంధానమైన వ్యవహారాలన్నీ నడపచ్చు. అలాగే వివాహస్తు సంబంధించిన అనుసంధానమైనవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ ముహూర్తాలు లేదు కాబట్టి. సో అటువంటివన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. మీరు మధ్యవర్తితో వహించడం వలన ఎంతో గౌరవాన్ని పొందే అవకాశం బాగా కనబడుతుంది. మీ మాటకి బలం పెరుగుతుంది. ఎందుకంటే మీరు బుధుడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు ఏ చెప్తే అందులో నిజం ఉందనే భావనతో ముందుకెళ్ళే అవకాశం అందరూ ఉంది కాబట్టి ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారని చెప్పడానికి అవకాశం ఉంది. రైతులకి పంట పాడి చూసుకున్నైతే ధాన్యము, తర్వాత రకరకాల కూరగాయలు పండించే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా 15 రోజులు మంచి లాభదాయకంగా ఉందని చెప్పచ్చు. అలాగే ఆరోగ్య సూత్రానికి వచ్చినప్పుడు విశేషంగా చెప్పుకోదగ్గ అనారోగ్య స్థితి అయితే కనిపించట్లేదు. అర్ధాష్టమ శని ఏదైతే ఉందో ఆ శని వెళ్ళిపోతున్నాడు కాబట్టి, వెళ్ళే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి మనకు పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బంది అయితే ప్రస్తుతానికి 15 రోజులు ఏం చేసే అవకాశం లేదు కాబట్టి భయపడకలేదు. యథావిధంగా గురు బలాన్ని పెంచుకోవడానికి దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.